హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. ప్రమదలేఖనం పార్ట్ 50. ఏమీ కాదు, నువ్వు కంగారు పడకు అంటూ కొద్దిసేపటికి రేవతిని నార్మల్ చేస్తాడు. మనం ఇప్పుడే బయలుదేరదామా డాడ్? మనం లేకుండా ఉంటే అక్కడ అందరూ మరింత డీలా పడిపోతారు. అంతమందిని వారి ఎమోషన్స్ని రవీంద్ర మామయ్య ఒక్కడే క్యారీ చేయలేరు. మనం ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అంటూ చెప్తాడు. నిజమే నాన్న, వెంటనే బయలుదేరదాము. మనం ఎలాగూ ఒక 4 రోజుల్లో పూర్తిగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. దానికి తగినట్లుగా ఇక్కడంతా రెడీ కూడా చేసేసాము. వెంటనే నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి ఇండియా బయలుదేరదాము. పర్మనెంట్గా అక్కడ ఉండిపోవడానికే రెడీ చేయండి. మొత్తంగా వెళ్ళిపోదాము. ఆ మిగిలిన 4 రోజుల పని నీ మధ్యలో ఒకసారి వచ్చి చూసుకుంటాను. టికెట్స్ బుక్ చేయంటూ చెప్తాడు ఈశ్వర్. మా, నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాకింగ్ సంగతి చూడు. ఆల్రెడీ మనం చాలా వరకు సర్దేశాం కనుక పెద్దగా సమస్య ఉండదు. మిగతావి సర్దు మామ అంటూ చెప్పి టికెట్స్ బుక్ చేసే పనిలో పడిపోతాడు. పూర్తిగా ఇండియా రావడానికి ప్యాక్ చేసుకుంటారు. ఇంద్ర టికెట్ బుక్ చేస్తాడు. అంతా సర్దుకొని ఇండియా బయలుదేరతారు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఇండియా చేరుకుంటారు. రవీంద్ర ఇంద్ర వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు బయటికి రాగానే ఈశ్వర్ని గట్టిగా హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ప్లీజ్ రా, నువ్వు కంట్రోల్ అవ్వు, నువ్వే ఇలా అయిపోతే ఎలా అంటూ ఓదారుస్తాడు ఈశ్వర్. రేవతి ఏడుస్తూ ఉండడం చూసి బలవంతంగా కంట్రోల్ చేసుకుని చెల్లిని ఓదారుస్తాడు రవీంద్ర. నా మేనల్లుడు అన్నయ్య అంటూ రవీంద్రని హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది. మెల్లగా తనని కంట్రోల్ చేసి రేవతిని తీసుకుని అందరూ ఇంటికి బయలుదేరతారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే మిత్ర పరుగున వచ్చి రేవతిని హక్ చేసుకుని ఏడుస్తుంది. మిత్ర కన్నిటిని అసలు చూడలేని రవీంద్రకి ఆమె బాధ నరకప్రాయంగా అనిపిస్తుంది. బాధగా పిడికిలి బిగించి అలానే ఉండిపోతాడు. అమ్మనికి మొన్న ప్రమాదం జరిగిన దగ్గర నుండి మనం తను ఎటు వెళ్ళినా తన వెంట టైట్ సెక్యూరిటీ పెట్టాముగా మామ, అలా ఎలా సెక్యూరిటీ లేకుండా వాడు వెళ్ళాడు అంటూ అడుగుతాడు కోపంగా ఇంకా బాధగా ఇంద్ర. సాహి ఒకసారి ఇంద్ర వైపు చూసి తల తిప్పుకుంటుంది. సెక్యూరిటీ రెగ్యులర్గా వాడి ఉంటే బాగుండేది, వాడి వెంటే ఉండేది. మరి ఆ రోజు ఏమైందో తెలియదు కానీ సెక్యూరిటీని వద్దు అని గట్టిగా చెప్పి వాడు ఒక్కడే వెళ్ళాడట. వాడు వెళ్తున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. అలా వెళ్ళిన వాడు మరలా తిరిగి రాలేదు అంటాడు బాధగా రవీంద్ర. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం నువ్వు అన్నట్లు సేఫ్ కాదులే మామ. బయట ప్రపంచానికి అమ్మను మిస్ అయినట్లుగా అస్సలు తెలియకూడదు అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర. ఎవరు దీని గురించి వెరిఫై చేస్తున్నారు మామ? పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నారు, నాకు మంచి స్నేహితుడు కూడా. అతని పేరు ధర్మేంద్ర. అతనే సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా వెరిఫై చేస్తున్నాడు అంటూ చెప్పడం ముగిస్తాడు రవీంద్ర. కొద్ది క్షణాలు మౌనం వహిస్తాడు ఇంద్ర. మిత్ర దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని తన చేతిని పట్టుకుంటాడు. కన్నీళ్లతో ఇంద్ర వైపు చూస్తుంది. ఏడవ కత్త, మన అమ్మను ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు. ఇది నిజం, నా మాట నమ్ము. కాకపోతే ఆచూకీ తెలియడానికి టైం పట్టవచ్చు. ఇక నుండి అందరం ఇక్కడే ఉంటాం కదా, జాగ్రత్తగా వెతుకుదాము అంటాడు. అతని మాటకి అందరూ ఆనందంగా ఇంద్ర వైపు చూస్తారు. నిజంగా ఇక్కడే ఉండిపోతారా అంటూ అడుగుతుంది మిత్ర ఆనందంగా. హా అత్త, మన అమ్మని తన పుట్టినరోజున అడిగిన కోరిక కదా, తీర్చకుండా ఎలా ఉంటాము? ఆల్రెడీ మేము అక్కడ అంతా రెడీ చేసుకున్నాము అత్త. ఇక్కడికి రావడానికి మరో 4 రోజులు ఆగి ఉంటే మేమే వచ్చేవాళ్ళము. ఈ లోపల మామ కాల్ చేసేసరికి ముందుగానే వచ్చాం అంటాడు. చాలా సంతోషంరా అంటాడు హేమంత్. అంతలోనే డల్ అయిపోతుంది మిత్ర మరలా తన కొడుకు గుర్తుకు రావడంతో. ప్లీజ్ అత్త, నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు, అమ్మని ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు అంటూ అతి కష్టం మీద మిత్రని ఓదారుస్తాడు. ఆమెతో పాటుగా తన తల్లిని కూడా. ఒక ప్రక్కన ఇంద్ర ఇక ఇక్కడే ఉండబోతున్నాడు ఆ విషయం విని సాహి ఆనందం అంబరాన్ని అంటుతుంది. అంతలోనే డల్ అయిపోతుంది. అతనికి తనపై ప్రేమ లేదు అని, కనీసం కనులారా చూసుకోవచ్చని తను తాను స్థిమితపరుచుకుంటుంది. తర్వాత ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంద్ర. కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్ళిపోయిన ఇంద్రని చూసి ఆ మనసు మరోసారి మూగగా రోధిస్తుంది. ఒకవైపు తన అన్న గురించిన దిగులు, మరోవైపు ఇంద్ర తిరస్కారం వేసి సాహితికి ప్రశాంతతను దూరం చేస్తాయి.
వీళ్ళు వచ్చిన కొద్దిసేపటికి ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు. ఫ్రెష్ అయ్యి వచ్చి అందరూ తప్పక ఏదో తిన్నాము అనిపించి లెగుస్తారు. రవీంద్ర పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న అమన్ కేసు విషయం ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కుంటాడు ఇంద్ర. ఏమీ ఆచూకీ తెలియకపోవడంతో నలుగురు మౌనంగా ఉంటారు. అంతలోనే ఇంద్రకి ఒక ఆలోచన వస్తుంది. మామ వాడి మొబైల్ ట్రేస్ చేయించారా అంటూ అడుగుతాడు. రే, ఎవరితో మాట్లాడుతున్నావురా నువ్వు? మీ మామ రవీంద్రతో. తను ఎప్పుడో చెక్ చేయించి ఉంటాడు అంటూ రవీంద్ర వైపు చూస్తాడు ఈశ్వర్. అవునరా, వాడు మిస్ అయిన మరుసటి రోజే చేయించాను. వాడి సిగ్నల్ ఈ సిటీ చివరిదాకా మాత్రమే ఉంది. ఆ తర్వాత మిస్సింగ్. ఆపై ట్రేస్ చేయలేకపోయాము అంటాడు రవీంద్ర. ఆలోచనలో ఉన్న ఇంద్రని చూసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారా, జర్నీ చేసి వచ్చారంటూ హేమంత్ చెప్పగానే అందరూ నిజంగానే అలసటగా అనిపించడంతో వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు కూడా అదే బాధలో ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఇంట్లో ఉండడంతో కరణ్ ఆఫీస్కి వెళ్తాడు. బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది మిత్ర. మామ్ అంటూ తన కొడుకు అమన్ తన పిలుస్తున్నట్లుగానే అనిపిస్తుంది. వద్దు నాన్న, వద్దు అన్న కన్నీరు ఆగడం లేదు. ఇంతలో 2 చేతులు తన చుట్టుకోవడంతో బాధగా కళ్ళు మూసుకుంటుంది. భార్య భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటాడు రవీంద్ర దిగులుగా. తన భార్యలో చలనం లేకపోవడంతో, బంగారం, నువ్వు ఇలా దిగులుగా ఉంటే నాకు మైండ్ పనిచేయడం లేదురా. వాడిని వెతకడంలో ఫోకస్ చేయలేకపోతున్నాను. నీకు తెలుసు, నీ కంట్లో కన్నీరు నాకు అన్నిటికంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది అని. ప్లీజ్, దయచేసి నువ్వు ఇలా ఏడ్చి నన్ను మరింత వీక్ చేయకు అంటాడు రవీంద్ర. అతని మాటలో నిజం బోధపడుతుంటే మెల్లగా కళ్ళు తెరిచి వెనక్కి తిరుగుతుంది. అప్పటికే కళ్ళ నిండా నీటితో తన వైపు చూస్తున్న రవీంద్రను చూసి అతని కళ్ళు తుడిచి సారీ అంటూ చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది. బలంగా అతని చేతులు ఆమెను చుట్టేస్తాయి. రేపటి నుండి నేను మిమ్మల్ని అస్సలు బాధ పెట్టను. మీరు మాత్రం నా కొడుకుని తొందరగా వెతకాలి అంటూ చెప్తుంది. తప్పకుండా వెతుకుతాను. నువ్వు నా ముందు నార్మల్గా ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది అంటూ మిత్ర నుదుటి మీద ముద్దు పెడతాడు రవీంద్ర. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కరణ్కి లాన్లోనే కనిపిస్తాడు ఇంద్ర. కార్ దిగిన వెంటనే బావా అంటూ వేగంగా అతని దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటాడు కరణ్. తిరిగి హక్ చేసుకుని ఎలా ఉన్నావురా అంటూ అడుగుతాడు ఇంద్ర. ఇదిగో ఇలా ఉన్నాము అంటాడు కరణ్ దిగులుగా. యూ ఇడియట్, ఇంత జరుగుతుంటే నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావురా అంటూ అడుగుతాడు ఇంద్ర బాధతో. సారీరా, ఆ బాధలో ఏమీ తట్టలేదు అంటాడు కరణ్. ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. ఎందుకురా అన్నకే ఇలా జరుగుతున్నాయి అంటాడు కరణ్ దిగులుగా. ఎవరో టార్గెట్ చేశారు కరణ్. అమన్ని చంపడం వాడి టార్గెట్. అందుకే ఇలా వరుసపెట్టి అటాక్స్ చేస్తున్నారు. వాడి అదృష్టం. మొదటిసారి తప్పించుకున్నాడు. రెండవసారి ఆ అమ్మాయి ప్రాణాలు అడ్డుపెట్టింది. ఇది 3వసారి. నా నమ్మకం ఉందిరా, వాడు క్షేమంగా ఉంటాడు ఎక్కడున్నా. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా